ఘన వాళ్ళ అమ్మ ఈశ్వరి చనిపోయాక అక్కడ ఉన్న విజయానంద్, మంజులాదేవి, సిద్ధు వీళ్ళందరూ కూడా ఘనాని ఓదార్చుతూ ఉంటారు. ఇంకా ఎంతసేపని కూర్చుంటావు, అంత్య కార్యక్రమాలు పూర్తి చేయాలి కదా బాబు, పద అని విజయానంద్ అంటే, ఇక చాలు ఆపండి, మీరు మీ నాటకాలు, మీరేం నాకేం చెప్పనవసరం లేదు, అసలు వీళ్ళ కారణంగానే మా అమ్మ చనిపోయింది అని చెప్పి అక్కడ ఉన్న ఘన అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేరణ, సిద్ధు, ఐశ్వర్య, ఇందు, రాజశేఖర్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. దాంతో అక్కడ ఉన్న ఘన అయితే, వీళ్ళే మా అమ్మని చంపేసింది, వీళ్ళు ఉండడం వల్లే కదా మా అమ్మ చనిపోయింది, మా అమ్మ ప్రాణాలు తీసుకుందంటే దానికి కారణం వీళ్ళే, సాహితి ముందు వీళ్ళని ఇక్కడి నుండి వెళ్ళమని చెప్పు, వీళ్ళేమి ఇక్కడ ఉండి నాకు సలహాలు ఇవ్వనవసరం లేదు, సాహితి నీకే చెప్పేది, వాళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు, నువ్వు వెంటనే వాళ్ళని వెళ్ళమని చెబుతావా లేదా అని చెప్పి సాహితి మీద ఘన అరుస్తూ ఉంటాడు. దాంతో సాహితి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ వైపు అలా చూస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సిద్ధు అయితే, మనం ఇప్పుడు ఏం చెప్పినా సరే ఈ ఘన వినిపించుకునే పరిస్థితుల్లో లేడు, పదండి వెళ్దామని చెప్పి సిద్ధు తన ఫ్యామిలీని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.